ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు అమిత్ షా. ఇక ఇదే అంశానికి సంబంధించి మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం లైవ్లో అందిస్తారు. రహీం, చెప్పండి, వచ్చే లోక్సభ ఎన్నికల్లో అయితే అత్యధిక సీట్ల లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తుంది. మరి దీనికి సంబంధించి అమిత్ షా పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్. ఏదైతే ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా అన్ని ప్రధాన పార్టీలు ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పెద్ద ఎత్తున సన్నాహాలు కావచ్చు, మీటింగ్లు కావచ్చు జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే రేపు ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి ఏదైతే అమిత్ షా మహబూబ్ నగర్ అలాగే కరీంనగర్ రానున్నారు. మొదటిగా బేగంపేట్ ప్రత్యేక విమానంలో బేగంపేట్కి వచ్చి ఆడ నుంచి నేరుగా మహబూబ్ నగర్ జిల్లాకి రానున్నారు. మహబూబ్ నగర్ లో ఎంపీ సీట్లకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఒకటి మహబూబ్ నగర్, రెండవది నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే దీనికి గాను మొత్తం ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఒక ఫంక్షన్ హాల్లో ఈ యొక్క ఏర్పాటు చేస్తున్నారు. మనతో దీని విషయంలో మాట్లాడడానికి మనతో కొంతమంది నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు. మహబూబ్ నగర్ జిల్లా నాయకుడు మనతో ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి. వాళ్ళని కూడా మాట్లాడదాం. అన్న, చెప్పండి, రేపటి ప్రోగ్రామ్ కి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రాబోయే కొన్ని రోజుల్లో పార్లమెంటు ఎలక్షన్స్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నిర్వహించినటువంటి యొక్క మొట్టమొదటి సన్నాహక సమావేశం అనేది దీన్ని క్లస్టర్ మీటింగ్ ఇక్కడ జరిగేది. నల్గొండ, అదేవిధంగా నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ యొక్క సమావేశానికి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ, అదేవిధంగా జిల్లా కమిటీలు, మిగతా ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దానికి మార్గనిర్దేశం చేయడానికి అమిత్ షా గారు ఇక్కడికి రాబోతున్నారు. అందరికి కూడా తెలిసిన విషయమే. అమిత్ షా గారి యొక్క స్థాయి, వాళ్ళ యొక్క టాలెంట్, గెలుపు ఎట్లా అనేది వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం చాలా మందికి ఉంది. దాంట్లో భాగంగానే ఏ విధంగా గెలుపాలి, ఈ యొక్క క్లస్టర్ లో 3 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. దానిలో రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం సన్నాహక సమావేశాలు నిర్వహించడం, చాలా మంది ఎక్కడి నుంచి దాంట్లో భాగంగానే ఛార్జ్ షీట్ ఏ విధంగా ఉండాలి, మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి, దాని రూపకల్పన ఏ విధంగా ఉండాలని దాంట్లో అందరి దగ్గర మాట్లాడి దాని యొక్క సన్నాహక సమావేశానికి పాల్గొనడానికి వారు ఇక్కడికి రాబోతున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క రెడ్డి కన్వెన్షన్ హాల్లో సమావేశం జరుగుతుంది. కాబట్టి దానికి రేపు మార్నింగ్ ఉదయమే ఈ రథయాత్రకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ 9 గంటలకే ప్రారంభమవుతుంది. దాని తర్వాత 12 గంటలకు ఈ ముఖ్య నాయకుల యొక్క సమావేశం జరుగుతుంది. దానికి వారు చీఫ్ గెస్ట్ ఇక్కడికి రావడం, వారితో పాటుగానే బండి సంజయ్ గారు అయితేనేమి, కిషన్ రెడ్డి గారు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి డికే అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు, శాంతి కుమార్ గారు, ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొని ఈ 2 నెలల్లో భారతీయ జనతా పార్టీ పరంగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, గెలుపునకు ఏ విధంగా మన యొక్క మిగతా క్యాడర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని దాంతో దీంట్లో డిస్కషన్. రేపు ఎంతమందితో ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేస్తారు? 250 నుంచి 300 ఇంపార్టెంట్ నాయకులతో మీటింగ్ జరుగుతుంది. వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని రేపు జరగబోయే మేనిఫెస్టో కానీ అది కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఆనంద్, ఇది అయితే మొత్తానికి ఏదైతే రేపు జరగబోయే దానికి సన్నాహక సమావేశానికి మన బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, పలువురు నాయకులు వస్తున్నారు. దీంతో ఇంకా మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్ రెడ్డి మాతో ఉన్నారు. వారిని కూడా అడిగిదాం. అన్న, చెప్పండి, రేపు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అమిత్ షా గారితో? రేపు మన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ రానున్న సందర్భంగా మొట్టమొదటి మీటింగ్ పాలమూరు పట్టణంలో ఈ యొక్క క్లస్టర్ మీటింగ్, మహబూబ్ నగర్ పార్లమెంట్, నాగర్ కర్నూల్ పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్, మొత్తము 21 అసెంబ్లీ సెగ్మెంట్స్ వాళ్ళ అందులో ఉన్న ముఖ్య నాయకులు, పదాధికారులతోటి అమిత్ షా గారు ఇచ్చేసి ఈ యొక్క మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా పని చేయబోతుంది, దానికి దిశ నిర్దేశం ఇవ్వబోతున్నారు రేపు అమిత్ షా గారు. ఈ యొక్క క్లస్టర్ మీటింగ్ లో రేపు 3 మీటింగ్స్ ఉన్నాయి అమిత్ షా గారికి. ఒకటేమో మహబూబ్ నగర్ లో, రెండోది కరీంనగర్, మూడోది సికింద్రాబాద్. ఒకటే రోజు దాదాపు ఒక 9 పార్లమెంట్ సెగ్మెంట్లు ఆయన కవర్ చేయబోతున్నారు. కార్యకర్తలకు దిశ నిర్దేశం ఇవ్వబోతున్నారు. ఈ యొక్క మహబూబ్ నగర్ లో జరిగే కార్యక్రమంలో ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, తర్వాత ఎవరైతే బాధ్యతలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో వాళ్ళందరూ పాల్గొనబోతున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ మీటింగ్, బట్ ఇట్ ఈస్ ఇంటర్నల్ మీటింగ్, క్లోజ్ మీటింగ్. ఫస్ట్ కార్యకర్తలకు పార్టీ యొక్క ఆలోచనలు, పార్టీ యొక్క సూచనలు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు వీటిని
ప్రజల్లోకి తీసుకెళ్ళి 2019లో 4 సీట్లు ఎంపీ సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు? మన తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 17కి 17 నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇది అనంత్ ఓవరాల్ గా చూసినట్లయితే ఇది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, బీజేపీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పెట్టుకునే మీటింగ్ రేపు 3 జిల్లాలలో ముఖ్యంగా పర్యటించనున్నారు. అనంతరం బేగంపేటకి వెళ్లి ఢిల్లీకి చేరుకుంటారు రాత్రి. ఆనంద్, థ్యాంక్ యూ రహీం.